హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మనము మిషన్ లెర్నింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లాంటిదన్నమాట. ఈ మిషన్ లెర్నింగ్ అనే దాన్ని మనము ఆన్లైన్ షాపింగ్స్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వరకు కూడా మనము డైలీ లైఫ్లో మెనీ ఆస్పెక్ట్స్లో కూడా మనం ప్రెజెంట్ అయితే యూజ్ చేస్తున్నాం. ఈ మిషన్ లెర్నింగ్ని మనము రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది చూద్దాం. ఫస్ట్ది అయితే రికమెండేషన్ సిస్టమ్. ఈ రికమెండేషన్ సిస్టమ్స్లో మిషన్ లెర్నింగ్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే అమెజాన్ లాంటి ఆన్లైన్ రీటైలర్స్, నెట్ఫ్లిక్స్, స్ట్రీమింగ్ సర్వీసెస్లో కూడా ఈ మిషన్ లెర్నింగ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే బ్రౌజర్ హిస్టరీ, అంటే యూజర్ యొక్క బ్రౌజర్ హిస్టరీస్ని మనం ప్రిపేర్ చేసుకొని ఒక ప్రోడక్ట్ అనేది రికమెండేట్ చేయడానికి మనము ఈ మిషన్ లెర్నింగ్ అనే దాన్ని మనం యూజ్ చేసుకున్నాం. ఇంకా ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే మెడికల్ డయాగ్నోసిస్లో ఎందుకు యూజ్ చేస్తాం ఈ మిషన్ లెర్నింగ్ అంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్ యొక్క డిసీజెస్ని డయాగ్నోసిస్ చేయడానికి అండ్ మెడికల్ ఇమేజెస్ని అనలైజ్ చేయడానికి, పేషెంట్ యొక్క అవుట్కమ్స్ని ప్రెడిక్టింగ్ చేయడానికి కూడా ఈ మిషన్ లెర్నింగ్ని మనం యూజ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్నాప్ ఫిల్టరింగ్లో కూడా మిషన్ లెర్నింగ్ని యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే అన్వాంటెడ్ మెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఫిల్టరింగ్ చేయడానికి కూడా ఈ మిషన్ లెర్నింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సైబర్ సెక్యూరిటీలో ఎందుకు యూజ్ చేస్తామంటే ఏవైతే సైబర్ అటాక్స్ ఉంటాయో వాటిని ప్రివెంట్ అండ్ డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ మాల్వేర్ సాఫ్ట్వేర్స్ని ఐడెంటిఫై చేయడానికి, సెన్సిటివ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మనము సైబర్ సెక్యూరిటీలో ఈ మిషన్ లెర్నింగ్ని యూజ్ చేస్తాం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో కూడా మనం మిషన్ లెర్నింగ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని మనం నావిగేట్ చేయడానికి, ఏవైతే అప్స్కేల్స్ ఉంటాయో వాటిని డిటెక్ట్ చేయడానికి, రియల్ టైం డెసిషన్స్ని తీసుకోవడానికి కూడా మనం సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో మిషన్ లెర్నింగ్ని యూజ్ చేస్తాం. ఇంతే, ఇక్కడైతే మనము ఇట్లా చాలా అయితే ఉన్నాయి. మనము ఈ కొన్ని అయితే మీకు చెప్పాను, వీటిలో అయితే మనం మిషన్ లెర్నింగ్ని ఇందుకోసం అయితే మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.